'అగాధ' మరి సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన మూవీ ఎలా ఉందని డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆ మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, బేస్తా వ్యాలీలో ఉన్న భయంకరమైన కేవ్స్ బ్యాక్‌డ్రాప్‌లో అగాధ అనే ఒక చెట్టు శక్తి వల్ల జరిగే మిస్టీరియస్ సూసైడ్స్‌ని తన పవర్స్‌తో మహాదేవి ఎలా ఆపింది, తన ఫ్యామిలీని ఎలా ప్రొటెక్ట్ చేసిందనేదే మూవీలో బేసిక్ స్టోరీ. స్టోరీ ఐడియా విన్న తర్వాత ఇంట్రెస్టింగ్ అనిపించొచ్చు. కానీ ఈ కాన్సెప్ట్‌ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసిన విధానం అనేది కంప్లీట్‌గా డిసప్పాయింట్ చేసింది. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే బస్తర్ ఫారెస్ట్ నేచురల్ లొకేషన్స్ చూస్తే అబ్బో విజువల్స్ బాగున్నాయి అనే ఒక ఫీలింగ్ వస్తుంది. కానీ ఆ ఫీలింగ్ ఎక్కువసేపు ఉండదు. ఇంకా మూవీ అంతా కాకులు రిపీటెడ్ గా కనిపిస్తూ ఉంటాయి. ఆ కాకుల యానిమేషన్ చూస్తుంటే అసలు హారర్ ఫీలే రాదు. ప్లాస్టిక్ టాయ్స్ లాగా ఆర్టిఫిషియల్ గా కనిపిస్తాయి. గ్రాఫిక్స్ అని ఆడియన్స్ కి క్లియర్ గా తెలిసిపోతాయి. ఆ విజువల్స్ తో మనల్ని ఎలా భయపెడదాం అనుకున్నా రెండో. అండ్ హారర్ మూవీకి మెయిన్ గా కావాల్సింది ఫియర్. కానీ ఈ ఫస్ట్ హాఫ్ లో ప్రాపర్ గా ఒక జంప్ స్కేర్ కూడా ఉండదు. ఏదో సీరియస్ డ్రామా చూస్తున్న ఫీలింగ్ అనేది వస్తుంది. భయపెట్టే మూమెంట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇంటర్వెల్ కి కూడా పెద్ద హై మూమెంట్ ఏమి ఉండదు. సీన్ నార్మల్ గా కంటిన్యూ అవుతుంటే సడన్ గా ఇంటర్వెల్ పడిపోతుంది. ఇంటర్వెల్ బ్లాంక్ అంటే ఆడియన్స్ నెక్స్ట్ ఏం జరగబోతుందో అని క్యూరియాసిటీతో వెయిట్ చేయాలి. కానీ ఇక్కడ మాత్రం ఓ ఇంటర్వెల్ అనే ఫీలింగ్ వస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ లోకి వెళ్తే స్టోరీ కేవ్స్ లోకి మూవ్ అవుతుంది. అక్కడ నుంచి మూవీ లెగుస్తుందేమో అనుకుంటే ఇంకా డిసప్పాయింటింగ్ గా మారిపోతుంది. ఫస్ట్ హాఫ్ అంతా అగాధ అంటే చాలా డేంజరస్, దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు, అది ఇది అని ఏదో చెప్తూ ఉంటారు. కానీ సెకండ్ హాఫ్ లో ఆ అగాధ నెగిటివ్ ఎనర్జీని యాక్చువల్ గా చూపించిన విధానం చూస్తే ఆ బిల్డప్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. అసలు ఆ క్యారెక్టర్ కి ప్రాపర్ ఇంపాక్ట్ అనేది ఇవ్వలేదు. ఇంకా నెగిటివ్ ఫోర్స్ కి కన్వీనియన్స్ గా బ్యాక్ స్టోరీ కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయారు. కేవ్స్ ఎపిసోడ్స్ కూడా చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాయి. అక్కడ టెన్షన్ లేదా ఫియర్ ఫీల్ అనేది రావాలి. కానీ మనకి ఆ రెండు రాకుండా ఇంకెంతసేపు లాగుతావురా బాబు అనే ఫీలింగ్ వస్తుంది. ఎడిటింగ్ కూడా మూవీకి బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పొచ్చు. రన్ టైమ్ అరౌండ్ 2 hours 60 minutes ఉన్నా కూడా చాలా సీన్స్ అన్నెసెసరీగా డ్రాగ్ చేస్తున్నట్టుగా అనిపిస్తాయి. సీన్స్ మధ్య ప్రాపర్ ఫ్లో ఉండదు. దానివల్ల ఆల్రెడీ స్లోగా ఉన్న నెరేషన్ ఇంకా బోరింగ్ అనిపిస్తుంది. కొన్ని క్లైమాక్స్ అయినా మూవీని సేవ్ చేసిందానంటే క్లైమాక్స్ కూడా డిసప్పాయింటింగ్ అనిపించింది. క్లైమాక్స్‌లో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ని తీసుకొచ్చి స్టోరీని కంప్లీట్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఆ కాన్సెప్ట్‌ని ఎస్టాబ్లిష్ చేసిన విధానం కన్వీనియన్స్‌గా అనిపించలేదు. సీరియస్‌గా ఉండాల్సిన క్లైమాక్స్ కూడా కొన్ని ప్లేసెస్‌లో కామెడీగా అనిపించింది. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ పరంగా నేచురల్ లొకేషన్స్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. లొకేషన్స్ విజువల్‌గా బాగున్నాయి. కానీ కొన్ని షాట్స్ క్వాలిటీ అనేది కన్సిస్టెన్సీగా మిస్ అయింది. సో, ఓవరాల్ సినిమాటోగ్రఫీ యావరేజ్ రేంజ్‌లోనే ఉంటుంది. వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ మాత్రం మూవీలో బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పొచ్చు. కాకులువి, ఈ గృహలో సీన్స్ అనేవి, సూపర్ న్యాచురల్ విజువల్స్, కొన్ని బాడీ ఎఫెక్ట్స్ ఇవన్నీ రియలిస్టిక్‌గా అనిపించవు. చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తూ ఉంటాయి. బీజిఎం అండ్ సౌండ్ విషయానికొస్తే హారర్ మూవీకి కావాల్సింది టెన్షన్‌ని క్రియేట్ చేయడం. దానిలో బీజిఎం మాత్రం కంప్లీట్‌గా ఫెయిల్ అయింది. ప్రాపర్ జంప్ స్కేర్స్‌ని ఎలివేట్ చేసే సౌండ్ డిజైన్ కూడా ఎక్కువ వర్కౌట్ అవ్వలేదు. ఇంకా డైరెక్టర్ విషయానికొస్తే ఎంఎస్ రాజు గారి కాన్సెప్ట్‌ని సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్‌కి కావాల్సిన ఫియర్, సస్పెన్స్ అండ్ టెన్షన్‌ని ఎస్టాబ్లిష్ చేయడంలో ఎగ్జిక్యూషన్ చాలా వీక్‌గా అనిపించింది. ఫైనల్లీ పెర్ఫార్మెన్స్‌లో కామాక్షి గారు తన రోల్‌ని సీరియస్‌గా క్యారీ చేశారు. కానీ వీక్ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే వల్ల పెర్ఫార్మెన్స్‌కి కూడా ప్రాపర్ సపోర్ట్ అనేది దొరకలేదు. సో, ఇంకా ఓవరాల్‌గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే అంతకేం నచ్చలేదు. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉన్నా దీన్ని స్క్రీన్ మీద ప్రాపర్‌గా హారర్ ఎక్స్‌పీరియన్స్‌గా కన్వర్ట్ చేయడంలో మూవీ ఫెయిల్ అయిందని చెప్పాలి. ప్రాపర్ వీఎఫ్ఎక్స్, ఫియర్ లేని హారర్ సీన్స్, స్లో స్క్రీన్ ప్లే, వీక్ అగాధ క్యారెక్టరైజేషన్ అండ్ సిల్లీ క్లైమాక్స్ అన్నీ కలిసి మూవీ ఎక్స్పీరియన్స్ ని చాలా డిసప్పాయింట్ చేసింది. హారర్ మూవీని ఎక్స్పెక్ట్ చేసి థియేటర్కి వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఓటీటీలో ఫ్రీ టైంలో చూద్దాం అనుకున్నా కూడా మీ ఎక్స్పెక్టేషన్స్ ని తక్కువగా పెట్టుకుని చూస్తేనే బెటర్. లేకపోతే చాలా డిసప్పాయింట్ అవుతారు. లేకపోతే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఇంకా ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.